ఆ దేవుడు మొట్టమొదటిగా పేర్లు అక్కడ పెట్టాడు. ఫస్ట్ సృష్టి ఏం చేయకుండా వెలుగును కలగజేసి చీకటిలోంచి వెలుగును సపరేట్ చేసి ఆ వెలుగునకు పగలని, రాత్రికి చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. తర్వాత ఇది మొట్టమొదటిగా దేవుడు చేసిన పేరు, పెట్టిన పేరు. తర్వాత 8వ వచనం చూడండి. దేవుడు ఆకాశములకు, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. రోజు మనం బయటికి వెళ్తే పైకి వెళ్తే చూసి కనబడేది ఆకాశమే. దానికి ఎవరు పెట్టారు పేరు? దేవుడు పెట్టాడు ఆకాశమని. అమ్మ అస్తమయమును ఉదయమున కలుగా రెండవ దినమాయను. సరే 9వ వచనం. దేవుడు ఆకాశంలో ఉన్న జలమును ఒకచోటనే కూర్చబడి 6 నెలలు కనబడను గా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికైన సముద్రములని పేరు పెట్టను, అది మంచిదని దేవుడు చూచాను. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏ మనుషుడు పుట్టక మునుపు, ఏ మనిషికి ఎవరు ఏ పేరు పెట్టక మునుపు దేవుడు పెట్టిన పేర్లు ఇవి.